గురువుగారు, దశహర స్తోత్రం ప్రధానంగా ఎవరిని స్తుతిస్తుంది? దశహర అంటే ఏమిటి? దశహర అంటే 10 పాపాలను హరించేది అని. దసరా అంటాం మనం, అది నిజానికి దశ పాపహర ఇది దసరా. అంటే 10 పాపాలను నవాహ దీక్ష ద్వారా నువ్వు పోగొట్టుకునే అద్భుతమైన పర్వదినాలే దసరా పర్వదినాలు. 3 రోజులు సత్వగుణానికి, 3 రోజులు రజోగుణానికి, 3 రోజులు తమోగుణానికి ప్రతీకగా 9 రోజులు ఆ దేవిని ఉపాసన చేసి నీలోని పాపాన్ని ప్రక్షాళన చేసుకొని శక్తి సంధానే శరీర ఉత్పత్తి, కొత్త శరీరంతో కొత్త ఆలోచనతో నువ్వు జీవితాన్ని కొనసాగించవచ్చు. దశహర అంటే అర్థం అది. మరి 10 రోజుల పాటు మేము ఎక్కడ దీక్ష చేస్తామండి, అది మాకెలా సంభవం అవుతుంది అంటే ఇదేమీ చెయ్యక్కర్లేదయా. జ్యేష్ఠ శుక్ల దశమి హస్త నక్షత్రం బుధవారం గంగలో స్నానం చేసి ఈ దశహర స్తోత్రాన్ని నువ్వు జపించినట్టయితే నీ 10 పాపాలు పోతాయి. ఏమిటా 10 పాపాలు అంటే మనస్సుతో, శరీరంతో, వాచకంతో నువ్వు చేసేటువంటి పాపాలనే దశ పాపాలు అని చెబుతారు. మనం అదత్తోపదానం, మనది కాని దానాన్ని మనం స్వీకరించాలని భావిస్తే అది పాపం. అలాగే దొంగతనం చేస్తే పాపం, పరుషంగా మాట్లాడితే, ఎదుటివాణ్ణి బాధిస్తే, అనృత దోషం అసత్యం చెబితే, ఎదుటివాడి మీద లేనిపోని వికల్పించి చెబితే, అసందర్భంగా ప్రేలాపన చేస్తే, ఇతరుల సొత్తును సొంతం చేసుకోవాలని ఆలోచిస్తే, పరస్త్రీలతో చనువుగా మెలిగితే, వీటి వల్ల వచ్చే 10 రకాలైన పాపాలను కేవలం గంగా స్నానంతో నువ్వు పోగొట్టుకోవచ్చు. అలాంటి అద్భుతమైన గంగ మాహత్యాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతికి ఉపదేశించాడు. అదే దశహర స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి ఈ 10 పాపాలు పోవటమే కాకుండా దాన్ని రాసి ఇంట్లో పెట్టుకుంటే అగ్ని, చోర, సర్ప భయాలు ఉండవు అని వేదవ్యాసుడు తెలియజేశాడు. కనుక అద్భుతమైన ఈ దశహర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ గంగా మాహత్యాన్ని గుర్తిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విచిత్రం ఏమిటి అంటే గంగా నీటిని మనం ఎంతకాలం వచ్చినా దాని నుంచి దుర్గంధం రాదు. బ్రిటిష్ వాళ్ళు థేమ్స్ నదీ జలాలను బ్రిటిష్ దేశం నుంచి భారతదేశానికి వచ్చేటప్పుడు పడవలో తీసుకొస్తే మధ్యలోకి వచ్చిన తర్వాత అవి పాడైపోయేవిట. కానీ భారతదేశాన్ని నుంచి ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు గంగా జలాన్ని తీసుకువెళితే ఎన్ని రోజులైనా వాటి మాహత్యాన్ని అవి పోగొట్టుకోలేదు. అద్భుతమైన మాహత్యాన్ని, రుచిని, శక్తిని ఎప్పటికీ అందించేదే గంగమ్మ. స్మరించుకుంటూ నాస్తి గంగా సమం తీర్థం అని చెప్తారు. అందుకే కలి కల్మష నాశిని, కలియుగం యొక్క కల్మషాన్ని పోగొట్టేది గంగాదేవి. కృతయుగంలో అన్ని తీర్థాలే, త్రేతాయుగంలో పుష్కరం తీర్థం, ద్వాపర యుగంలో కురుక్షేత్రం తీర్థం, కానీ కలియుగంలో గంగ మాత్రమే, గంగైవ కేవలం అని చెబుతుంది కాశీఖండం. కనుక అద్భుతమైనటువంటి గంగ మాహత్యాన్ని గుర్తిస్తూ దశహర స్తోత్రాన్ని చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకో.